మల్లికా చిన్ను అలియాస్ నాన్న కూతురు. మన రికార్డింగ్ ఏది నాన్న కూతురు? నిన్న నాకు మొన్న చాలా లోపల చేద్దామని ఏం లేదు, ఇట్లా అట్రాక్ట్ అవ్వడం తప్ప. చేతులు లేకుండా మాట్లాడు. నువ్వు హాస్పిటల్ రాకుండా మాట్లాడు. నీకు 100 సార్లు చెప్పిన. వాడిని వాళ్ళ అమ్మ కొడుతుంది. కూడా కాదు. కావద్దని ఏదైనా ఉంటే ఫోన్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయి, మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయి. అట్లా 100 సార్లు చేయి. రోజుకు 30 సార్లు వేసిండు అంతే. 30 సార్లు మీ అమ్మకి ఒక్కడికి 10 ఎక్కించి గుంజుల్తి గుంజుల్తి సారీ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై అఫీషియల్. సో ఇవాళ వీడియో ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ సండే నాకు వీక్ ఆఫ్. నాకు ఏం చేయాలో అర్థమైతే సో సాయి గారిని కొంచెం సతాంతామని వాళ్ళ ఇంటికి వచ్చిన. మన హాస్పిటల్ కాడ కూడా వచ్చి ఓవర్ చేసిండు కదా. స్టాఫ్ అందరూ పోయినాక ఎన్ని మాటలు అన్నారు. అదంతా రివెంజ్ తీసుకుంటారు. పైనకి వెళ్దాం అనుకున్నాం కదా, వాళ్ళ మమ్మీ చెప్పుకున్నాయిరా, వాళ్ళ మమ్మీ ఉన్నట్టుంది. వాటికి వెళ్ళి పిలుస్తాం, కాల్ చేస్తా. హలో సరే ఎక్కడ్రా? ఎక్కడున్నావు? నేను మీ ఇంటి దగ్గరకు వచ్చాను. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, జల్దీ రా కిందికి. నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ మమ్మీని అడిగినా. జల్దీ రా. సో గైస్ వీడియో పెట్టినామని తెలియదు, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. తిడదాం. ఏం చదువుతాం సార్? ఏమన్నా బండికి ఏం కలర్ అయిపోయలే, మళ్ళీ పెద్దామన్నారు. సో గైస్ వచ్చాడండి అద్దగాడు. హాయ్ సాయి. మా ఆడియన్స్ హాయ్ చెప్పు. హలో హాయ్ చెప్పు. కొత్త ఛానల్ ఓపెన్ చేసిన. మల్లికా చిన్ను అలియాస్ నాన్న కూతురు. మన రికార్డింగ్ ఏది నాన్న కూతురు? సాయి నేను ఛానల్ ఓపెన్ చేసిన. మల్లికా చిన్ను అలియాస్ నాన్న కూతురు ఛానల్ పేరు. సో సబ్స్క్రైబర్స్ అందరూ పెడతారు. చెప్పలు పెట్టుకుంటారు. నాన్న కూతురు తెలుగు, అది ఇంగ్లీష్. అదే నిజం ఒకటేగా కాదు, అది ప్రిన్సెస్. ఇది నేను కూతురనే పెట్టుకున్నాను. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని నా ఛానల్ ని. సో గైస్ తెలుసు కదా, మీ నర్స్ పాప అలియాస్ మల్లిక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసింది అనమాట. కాదు ఛానల్ కాదు, ఏం కాదు, నీ మీద వీడియో కొట్టడానికే తీసుకొచ్చింది. ఇదే ఉంటాయి వీడియో బందేరా. నాకు 500 ఇస్తాను. బందేరా 500 వస్తాయి. వీడియోస్ పెట్టాలా, బాగుపడాలా, ఫేమ్ రావాలా, ఇవన్నీ నీకు అసలు నిన్న నాకు మొన్న చాలా లోపల చేద్దామని. ఏం లేదు, ఇట్లా అట్రాక్ట్ అవ్వడం తప్ప. నువ్వు మొన్న ఎందుకు వచ్చావు మా హాస్పిటల్ దగ్గరికి? స్టాఫ్ అంతా ఎట్లా చూసేది తెలుసా? మా డాక్టర్ మీ పిల్ల ఈరోజు బాగా రెడీ చేస్తారు మీ ఫ్రెండ్ మల్లిక అని చెప్పి కలబడ్డది. పోయినా చూసినా కాదు, ఇప్పటిదాకా హాస్పిటల్కి ఎక్కించుకోనికే పోతే అయ్యే మళ్ళీ వీడియో కొట్టడానికి వచ్చిర్రా అని చెప్పి ఆమె నన్ను అంటున్నాడు. హాస్పిటల్ కాడ పొంగరే తిడుతుండ్రు. మంచి పని చేతులు లేకుండా మాట్లాడు. నువ్వు హాస్పిటల్ రాకుండా మాట్లాడు. నీకు 100 సార్లు చెప్పిన. ఎందుకు వస్తావు హాస్పిటల్ దగ్గర? నాకు అర్థం కాదు. నీకోసం ఇంకెందుకు వస్తా? మా డాక్టర్ కావాలంట.
నేనే పడతలేను డాక్టర్ పడుతుందిరా పడేస్తాయి సార్ డాక్టర్ చెప్పేది మర్చిపోయినా వాసన వస్తుంది మాడిపోయిన వాసన చెప్తామని మర్చిపోయినారా ఏంటిది చెప్పు మర్చిపోయినా చెప్పు ఏంటో నన్ను చూసి మర్చిపోయినా బండి రా బండి కనిపిస్తలే రాప్ చెప్పింది కలర్ చేంజ్ అయిపోయింది ఏ కలర్ పింక్ అది చాలా మంది సజెస్ట్ చేసారు వాళ్ళకి రిప్లై లేదు కాకపోతే అన్ని చూసినా అన్ని కన్సిడర్ చేసి ఒక కలర్ డిసైడ్ అయినాం కనిపిస్తున్నా లేదు గైస్ యాక్చువల్లీ వాడు ఆల్రెడీ ఒక కలర్ డిసైడ్ అయ్యిండు నామకే వాస్తవం మిమ్మల్ని అడుగుతుండు గైస్ నో వే నేను అనుకున్న కలర్ చాలా మంది సజెస్ట్ చేసారు కాదు నిజంగా వీడియో ఏమన్నది తెలుసా బండికి అది వేయించిండు పీక్దామని చెప్పి వీడియో పెట్టింది కానీ బండి లేదు వచ్చేవారు కానీ బండి లేదంట నాకు కొట్టి కొట్టి అలవాటు ఎట్లా ఈసారి నీకు పడుతుంది ఓకే యాక్చువల్లీ వీడు బర్రె అన్నమాట వీడి వాళ్ళ అమ్మ కొడుతుంది ఎందుకు చేయలేదు ఆల్రెడీ పాత హాస్పిటల్లో జాబ్ దొబ్బింది జస్ట్ గోన్ పంపించేసినాను ఇప్పుడు కొత్త హాస్పిటల్ వచ్చిండు ఆడ మళ్ళీ వీడియోస్ అంటారు అరే స్టాఫ్ మీరు పాత వీడియో చూసినారు అనుకుంటున్నా చూసే కమెంట్ చేయండి అరే మా స్టాఫ్ ఎంత సీరియస్ గా చూస్తున్నారు తెలుసా ఏంది మళ్ళీ కానీ ఏదైనా ఉంటే బయట చూసుకో హాస్పిటల్కి వచ్చి వీడియోస్ మేనేజ్ చేసుకుంటా నీకు ఎందుకు జాబ్ చేసేది నేను నువ్వు కాదు నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు నేను ఉన్నా కదా మా ఏరియా నాకు నడుస్తుంది నా బాధ ఇంట్లో వదిలేసే నా బాధ సో గాయస్ సాయికి వీడియోలోకి ఎవరైనా కొత్త అమ్మాయి అంటే కావాలంట గాయస్ చూడండి గాయస్ మీతో వేయలేకపోతున్నాం మళ్ళీ మీతో నాశనం చేయగలేమా మీరు వస్తే ఏముండదు నాకు టార్చర్ అయిపోతుంది మళ్ళీ సారీ చెప్పు దేనికి సారీ ఎందుకు సారీ కూడా కాదు ఓహో ప్లాన్ కానుకుందని మన దగ్గర ఇష్టం అంటావు ఇష్టమైన పిల్ల కాదు మాట్లాడుతున్నాను దండం పెడతా వద్దు కాలుకొని ముఖరం మన ఆనవాయితీ కాదు సరే ఏమంటే మీ మమ్మీ చికెనా చికెన్ ఉంటుంది సార్ పర్ఫామ్ చేయాలి పాపం మా మమ్మీ చికెన్ అంటే తెలుసు మొన్న సన్న చికెన్ వండుకుందాం రాకపోతే ఆయన ఇచ్చి వస్తా అని చెప్పి అది ఒక్కొక్కసారి అట్లా చేయాలి గైస్ యాక్చువల్లీ ఎందుకంటే రీజన్ చెప్పాలి చెప్పలే కానీ చికెన్ అన్నావు ఒకటే లెగ్ పీస్ అన్నావు ఆడ జగన్ అడుగుతాడు దివ్య అడుగుతుంది నువ్వు అడుగుతావు నాకు దొరకదు అందుకే నేను రాలే రేపు నీకు సపరేట్ లెగ్ పీస్ చికెన్ వండుకొని మరి తీసుకొని తినొచ్చా మీ అమ్మతో సరే మా అమ్మతో ఇప్పుడు నాకు వీడియో తీసినందుకు 500 ప్లస్ ఒక చికెన్ బిర్యానీ పార్సల్ అది కాదు ఎందుకు వచ్చింది సడన్ గా చెప్పు వీడియో ఏదో పాపం జనాలు అడుగుతున్నారు కదా వీడియోలు వస్తలేవు అనేసి చూసినావా రీల్స్ లో కూడా మనది ఒక రీల్ నొక్కరాదు వీడియోలు ఏమైంది సో అందుకే వానికి ఇంట్రెస్ట్ లేదు గాయ్స్ జమాతి గుత్తా మళ్ళీ ఇంట్రెస్ట్ లేదంటే అర్థమవుతుందా నువ్వు చేస్తలేవు ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు మస్తు ఫుల్ ఉంది కదా ఓకే నేను వస్తలే నేను ఒప్పుకుంటా బండి ఉంది జగన్ ఉండు దివ్య ఉంది కొట్టొచ్చు కదా ఇన్ని రోజులు ఏమన్నాడు తెలుసా బండి వస్తే బండి కంటెంట్ చేస్తాను గాయస్ వీడియోస్ మస్తు చేస్తాయి గాయస్ అని అన్నాడు బండి ఏది రిషి వీడియోలో ఒకటి వచ్చింది ఆయన ఛానల్లో ఒకటి వచ్చింది నీ ఛానల్లో ఒకటో రెండు వచ్చినాయి అంతే వచ్చింది ఏదేమున్నా నువ్వు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది నీకు 100 సార్లు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర రావద్దని ఎందుకు వస్తావు సాయి ఎందుకు వస్తావు నీవు కూడా ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర రావద్దని 100 సార్లు చెప్పినా గైస్ నాది ఐఫోన్ గైస్ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పినా హాస్పిటల్ దగ్గర రావద్దని ఏదైనా ఉంటే ఫోన్ చేయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయి మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయి అట్లా 100 సార్లు చేయి నువ్వు డేకి ఎన్నిసార్లు ఫోన్ చేసినావు నువ్వు చేయి చూపించి మాట్లాడినాక అందరితో మాట్లాడాను ఎన్నిసార్లు కాల్ చూపి మా అంటే రోజుకు ఒక 30 సార్లు వేసిండు అంతే 30 సార్లు ఎందుకు హాస్పిటల్ వచ్చి ఆ దొంగల బండి పట్టుకొని వచ్చినావు సౌండ్ చేసి
చాలు. దొంగల బండి ఎందుకు తీసుకొచ్చా? ఆ సౌండ్ ఏంటి? ఎందుకంటే సౌండ్ రైస్ చేస్తున్నావు? మన పేషెంట్ చిన్న బాబు, పుట్టిన బాబు, వాడు ఇట్లా ఏడుస్తున్నాడు తెలుసా? ఏది ఆ సౌండ్ కా? ఆ. అంత పెద్దగా ఎందుకు రాదు, చిన్న వస్తుంది. డురు డురు డురు. సరే బండి తీసుకొచ్చినావు, బండి ఎందుకు రివీల్ చేయలేదు? బండి ఎందుకు పెట్టలేదు వీడియోలో? ఏ కలర్ లేదు, అది ఇంకా చెప్పలేదు. కలర్ లేని బండి వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? నా ఇష్టం. ఏ నువ్వు నన్ను పిచ్చి పిచ్చి కోసం బరాబర్ అడుగు, బరాబర్ అడుగు, బరాబర్ అడుగు. మా. మీ అమ్మకి ఒక్కడికి 10 ఎక్కించి నిన్ను పిచ్చి పిచ్చి కొట్టుకోపోతే కదా నేను అది పేరు మార్చుకుంటా మళ్ళీ. చెప్పకుండా పుట్టకుండా మాట్లాడు. చేతులు చెప్పకుండా మాట్లాడదా? నువ్వు ఎందుకు వస్తున్నావు హాస్పిటల్? ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎందుకు కొడుతున్నావు? 10 సార్లు ఎందుకు కొడుతున్నావు? ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు. మరి ఎందుకు కొడుతున్నావు? 10 సార్లు దెబ్బలు తాకుతున్నాయి నీకు. నీకు వస్తే తెలుస్తుంది. ఈ జాబ్ కూడా పోయింది. మళ్ళీ తమాషాలు నాకు. డిప్రెషన్ ఉన్నా ఇప్పుడు. ఆహా, మాట్లాడమంటావు పోయి. వద్దురా నీకు రాను అసలు హాస్పిటల్ దగ్గరికి రాకు. నీకు ఏమైనా ఉంటే మా ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేయి, లేకుంటే మా డాడీ నెంబర్ ఇచ్చినా మా డాడీకి ఫోన్ చేయి. ఇప్పుడు ఏమంటావు? అది కూడా తీసేసిరా? అవును. గైస్ గుడ్ న్యూస్, ఇప్పటి నుంచి మళ్ళీ ఏ జాబ్ కి వదలలేదు. నా ఫోన్ నాతోటే ఉంటది. వేరే ఎంఎన్సీ కంపెనీస్ లో ట్రై చేస్తున్నా guys. ఏ కంపెనీ? ఆ కంపెనీలో కూడా నాకు అందిస్తా. ఆ కంపెనీ లొకేషన్ నీకు పెట్టా. తీసేయలే అన్న, అట్లా చెప్తుంది. మళ్ళీ నువ్వు రావద్దని జస్ట్ తిట్టిరు ఇందాక నన్ను. అడుగు ఎట్లా తిట్టి చెప్పరా? అరే 10 నిమిషాలు 20 మంది చుట్టుముట్టు పెట్టి మీకు ఇళ్ళనే దొరికిందా వీడియో చేయడానికి? హాస్పిటల్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? ఆ సౌండ్స్ ఏంది? డాక్టర్ డాక్టర్ అని ఎందుకు అరుస్తుండ ఆయన? ఏదో పేషెంట్ ట్రీట్ చేస్తుండు, అక్కడ ఇంకొక ఆమె డెలివరీ పేషెంట్ ఉంది, ఆమెకి ఏమైనా అయిందేమో అనుకుని అంత బాబు వచ్చింది తెలుసా? వీడియో నన్ను ఎంత తిట్టిడు తెలుసా నన్ను? నీ వల్ల వీడియో తీసుకోమని ఎవరు కనిపించలేదు. అరే ఇప్పటిదాకా తిట్టిరన్నా అందరూ. తిట్టిండ్రు. నాకు సీసీ కెమెరా ఫుటేజ్ తెచ్చి మీకు క్లిప్ వేస్తా చూడు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి తీసుకురానికే రమ్మన్నది, వీడియో ఉందంటే పోయినా పాప. కుట్టకి మాటి మాటి ఏంది? సారీ గుంజుల్తి సారీ. మంచిగా ఉంది, ఉందనంట. మీ హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. నువ్వు గుంజులు తెప్పించినావు, సారీ చెప్పి. అట్లా సరే ఇగో ఎట్లా చెయ్యి కొట్టుకునే ఈరోజు ఇంత దూరం తెచ్చుకున్నాను. ఎత్తి నొప్పి వీడియోలు చేసి అప్పుడు నువ్వు వచ్చినావు, నేను వచ్చినా. తలకాయ నొప్పి తెచ్చుకున్నా అంటావు. ఆ అబ్బాయి నన్ను చూసుకుంటా. నన్ను ఇంకో పిల్ల చూస్తుంది. ఇలాంటి వీడియో నచ్చినట్లయితే బండి గురించి అడుగుతున్నారు, కూడా చేస్తున్నారు. బండి గురించి ఫస్ట్ ప్రజెంట్ అయితే ర్యాప్ చెప్పడానికి పెట్టినా అనమాట. సో అది అయిపోయిన తర్వాత బండి రివ్యూ చేద్దాం. అండ్ ఇంకో కొత్త బండి కూడా కొంటున్నా, దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తున్నా. అది ఏ బండి ఏంటి కొత్త వాళ్ళు మేబీ ఇస్తున్నారు, చెప్పలేము. సో ఇంకొక 2 or 3 days లో కొత్త బండి రివ్యూ చేస్తాం మీకోసం. కొత్త బండి రివ్యూ చేస్తున్నా. రైట్, ఇప్పుడు మీకు ఇంకేం చెప్పండి. నేను ఈ ఆనందంలో నా కోసం వచ్చింది అంటే నాకు నమ్మకం తెలియదు, బట్ నమ్మాల్సి వస్తుంది. ఏం చేయలేము, తెలియదు. కాదు నీ మీద వీడియో పెడదామని వస్తుందా? నీ మీద వీడియో చేద్దామని వస్తే నీకు వీడియో పడ్డది కదా లాస్ట్. పడతాను అట్లాంటి ఛానల్ పెడతాను. అది కాదు. సో గైస్ నిజంగా ఏమైనా ఛానల్ పెడతాదంట. ఛానల్ పెడితే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఎట్లా సపోర్ట్ ఇస్తారు అట్లా ఛానల్కి. పేరేం పేరు? నాన్న కూతురా? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని పెడితే అన్నింటి గొర్రెలే ఉంటాయి అసలు. మళ్ళా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని పేరు పెట్టుకున్న అందరూ ఇంటి గొర్రెలే. సరే గైస్ రైట్ మళ్ళీ.